వెంకట్ గా ప్రసిద్ధి చెందిన మంగిలంపల్లి వెంకటేష్ శుక్రవారం హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన చాలా సంవత్సరాలుగా మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు మరియు క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇటీవల, ఆయన కుటుంబం ఆయన చికిత్స సమయంలో ఆర్థిక సహాయం కోసం చిత్ర పరిశ్రమను కూడా విజ్ఞప్తి చేసింది. శుక్రవారం సాయంత్రం ఆయన 53 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వెంకటేష్, చిత్ర పరిశ్రమలోకి రాకముందు ముషీరాబాద్లోని ఒక మార్కెట్లో చేపలు అమ్మేవాడు కాబట్టి ఫిష్ వెంకట్ అనే మారుపేరు సంపాదించాడు. నటుడు శ్రీహరితో ఆయనకున్న సన్నిహిత అనుబంధం ద్వారా ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టారు. దర్శకుడు వి. వినాయక్ ఆయనను తెలుగు సినిమాకు పరిచయం చేసి, ఆది చిత్రంతో ఆయనకు కొత్త ఊపు తెచ్చారు. ఫిష్ వెంకట్ దాదాపు 90 చిత్రాల్లో నటించారు. తరచుగా హాస్య మరియు ప్రతినాయక పాత్రలు పోషించారు. సాధారణంగా తెలంగాణ మాండలికంలో మాట్లాడేవారు. ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలలో ఆది, బన్నీ, దిల్ మరియు ఇటీవల డిజెటిల్లు ఉన్నాయి. ఆయన తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు హాస్య సమయంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు సినిమాలో చిరస్మరణీయమైన వారసత్వాన్ని మిగిల్చారు.